అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకప్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో మేఘాని నగర్లోని ఒక డాక్టర్స్ ఉండే హాస్టల్ మీద విమానం కూలి పేలిపోయింది. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపోయిన వారి కుటుంబాలకి పరిహారం ఎవరిస్తారు, ఎంత ఇస్తారు? అయితే వీటికి సంబంధించి విమాన కంపెనీలకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. 1999లో మాంటేరియల్ కన్వెన్షన్ అనే ఒక ఒప్పందంలో కొన్ని నిబంధనల్ని రూపొందించబడింది. వీటి ప్రకారం విమాన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు 1.4 కోట్ల పరిహారం చెల్లించబడుతుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొన్ని సందర్భాల్లో పరిహారాన్ని ప్రకటిస్తాయి. ప్రయాణికుడు చనిపోతే 25 లక్షల రూపాయల నుండి ₹1 కోటి వరకు, పర్మనెంట్గా వైకల్యం ఏర్పడితే 5 లక్షల నుండి 10 లక్షల వరకు పరిహారాన్ని ప్రకటిస్తాయి. ఒకవేళ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఒక్క విమాన కంపెనీ అందించే పరిహారం మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం ఒకవేళ పరిహారం ప్రకటిస్తే ఆ పరిహారం కూడా అందుతుంది.